హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. జీడీసీ ఉమెన్ వనపర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మై నేమ్ ఈజ్ ఎల్ పుష్ప, లెక్చరర్, బిఏ సెకండ్ ఇయర్కి సంబంధించిన టాపిక్ నెహ్రూ. మనం నిన్న నెహ్రూ ఆర్థిక ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, జాతీయ విధానం గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈరోజు వచ్చేసి మనము నెహ్రూ సాంఘిక ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది అనేది గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. నెహ్రూ సాంఘిక ప్రజాస్వామ్యం. సాంఘిక ప్రజాస్వామ్యం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యం అంటే క్రమశిక్షణ అని నెహ్రూ అభిప్రాయం. అధికారవాదానికి, హింసాత్మక విధానాలకు నెహ్రూ సిద్ధాంతంలో తావు లేదు. అంటే అధికారవాదానికి నెహ్రూ సిద్ధాంతంలో తావు లేదు అని చెప్పడం అనేది జరిగిందన్నారు. భారతదేశంలో సాంఘిక ప్రజాస్వామ్యం నెరవేర్చడానికి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాడు నెహ్రూ. భారతదేశంలో సాంఘిక ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయడం కోసం దాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని చెప్పి నెహ్రూ భావించడం అనేది జరిగింది. రాజకీయ అర్థంలో క్రమశిక్షణ అంటే శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులే అని, సాంఘిక అర్థంలో ప్రజాస్వామ్యం అంటే మహోన్నతమైనవి అని చెప్పడం అనేది జరిగింది. దాని గుణాలు సామరస్యం, శాంతియుత పద్ధతులు, వర్గరహిత సమాజం సాధించే వరకు సంఘం అన్ని వైరుధ్యాలను రూపుమాపేందుకు మార్గం చూపేదే ప్రజాస్వామ్యం అని నెహ్రూ పేర్కొన్నాడు. ఇక్కడ సాంఘిక ప్రజాస్వామ్యం అంటే సమాజంలో ఉన్న ఏదైతే వర్గరహిత వర్గాలు ఉన్నాయో వాటిని వర్గరహిత సమాజంగా తీర్చిదిద్దడమే, వాటిలో ఉన్న వైరుధ్యాలను రూపుమాపడమే ఇక్కడ సాంఘిక ప్రజాస్వామ్యం అని నెహ్రూ పేర్కొనటం అనేది జరిగింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అహింసాయుత పద్ధతుల ద్వారా ప్రగతిని, మార్గాన్ని, తద్వారా సాంఘిక రాజకీయ సమస్యల వాటంతట అవే పరిష్కారం అవటానికి ఆస్కారం ఏర్పడుతుందని నెహ్రూ అభిప్రాయం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో హింసతోని కాకుండా అహింసాయుత, గాంధీజీ ఏర్పాటు చేసిన అహింసాయుత పద్ధతుల ద్వారానే వీటిని మార్గాన్ని ఎన్నుకోవాలని చెప్పి ఆ విధంగా అహింసాయుత పద్ధతులను ఆచరించినప్పుడు వాటంతటా అవే ఆ పరిష్కారాలు ఏర్పడతాయని చెప్పి నెహ్రూ అభిప్రాయపడ్డాడు. అందువల్లనే తిలక్, గాంధీ మతంపై నెహ్రూ నమ్మకం లేకపోయినా గాంధీజీ అహింసా పద్ధతులను నెహ్రూ ప్రభావితం చేశాడు. తిలక్, గాంధీజీ యొక్క అహింసాయుత పద్ధతులను అనుసరించడం అనేది జరిగింది. కానీ మతం పైన అతనికి నమ్మకము లేదు. అయితే తిలక్ మతభావాలను హర్షించలేకపోయాడు. తిలక్ జాతీయవాదం అంటే నెహ్రూ ఎన్నలేని నమ్మకం. అంటే తిలక్ అనుసరించిన మతభావాలను అంత స్వీకరించలేకపోవడం అనేది జరిగింది. అంటే ఇతనికి మతం అంటే నచ్చదు. లౌకిక భావాలను మాత్రమే ఇతడు ప్రోత్సహించటం అనేది జరిగింది అన్నట్టు. అంతేకాకుండా తిలక్ జాతీయవాదం అంటే నెహ్రూకు ఎనలేని నమ్మకం. అందువల్లనే జాతీయవాద పద్ధతులను స్వాతంత్ర సమరంలో పూర్తిగా సమర్థించాడు. అయితే గాంధీజీ ప్రబోధించిన శాంతియుత పద్ధతులని అనుసరిస్తూ భారత స్వాతంత్ర సముపార్జనకు బాటలు వేశాడు. సమసమాజ స్థాపన అంటే నెహ్రూ మాటల్లో వివిధ వర్గాల మధ్య అంతరాలను తొలగిపోయి అందరూ మంచి జీవన విధానం అనుభవించే అవకాశం కలిగి ఉండటం, సమాజ స్థాపించడమే సమసమాజ నిర్మాణం అని నెహ్రూ భావించటం అనేది జరిగింది. అంటే స్వతంత్రం ఆవిర్భవించిన
వేసిన బాటల్లోనే నడుస్తూ సమాజ స్థాపనలో ఏ విధంగా ఉన్నారంటే వివిధ వర్గాల మధ్య అంతరాలు తొలగిపోయి, అంటే అన్ని వర్గాల మధ్య అంతరాలు తొలగిపోయి మంచి జీవన విధానం, సమాజ జీవన విధానము ఏర్పాటు చేయడమే నెహ్రూ యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ ప్రజాస్వామ్యం. నెహ్రూ రాజకీయ ప్రజాస్వామ్యం గురించి ఫెయిల్యూర్ ఆఫ్ పార్లమెంట్ అనే శీర్షికలో రాసిన ఉత్తరం కనిపిస్తుంది. అంటే నెహ్రూ రాసిన శీర్షిక ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ పార్లమెంట్. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడే ప్రతినిధుల గుణగణాల కంటే ఎన్నిక పద్ధతులను గుణాత్మకతకు నెహ్రూ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నుకునే వ్యక్తి గుణగణాల కంటే, అంటే మనం ఎన్నుకునే వ్యక్తిని గుణగణాల కంటే దీంట్లో ఎన్నిక పద్ధతిని క్రియాశీలకంగా తీర్చిదిద్దిన వ్యక్తుల్లో మనకు నెహ్రూ కనిపించడం అనేది జరిగింది. ఈ ఎన్నిక పద్ధతులను గుణాత్మకంగా ఉండాలని మనకు నెహ్రూ చెప్పటం అనేది జరిగింది. క్రమశిక్షణ గల రాజకీయ పార్టీల ఉనికిని గురించి ప్రస్తావిస్తూ రాజకీయ పార్టీలు ఎప్పుడూ వ్యక్తి స్వేచ్ఛను హరించడం అసహజం అయితే సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పాటుకు ఎటువంటి రాజకీయ పార్టీలు అవసరం లేదని నెహ్రూ పేర్కొనటం అనేది జరిగింది. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే అండి ఏ విధంగా ఉండాలంటే వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు, వ్యక్తి స్వేచ్ఛను నియంత్రించే రాజకీయ పార్టీలు ఉండకూడదు, వ్యక్తి స్వేచ్ఛను రాజకీయ పార్టీలను నియంత్రించే విధంగా ఉండకూడదు. సహజంగా ఏ విధంగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే అలాంటి వ్యక్తి స్వేచ్ఛను హరించే రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఉండలేవు. కాబట్టి రాజకీయ పార్టీలు అనేది తప్పనిసరి అని కాదు, సమాజ ఏర్పాటు కోసం అనేది రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం అని చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. సమర్థవంతమైన రాజకీయ పార్టీల పునాదులు ముందునే రాజకీయ ప్రజాస్వామ్యం ఆధారపడి ఉందని నెహ్రూ పేర్కొన్నాడు. సమర్థవంతమైన రాజకీయ పార్టీ ఎప్పుడైతే పునాదులు వేసుకుంటుందో, అంటే ప్రజా సంక్షేమం కోసము పాటుపడే రాజకీయ పార్టీలే ఇక్కడ అవసరము అని చెప్పి నెహ్రూ పేర్కొనటం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామ్యం దేనిపైన, రాజకీయ పార్టీలు ఎప్పుడైతే సమాజ సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశ సంక్షేమం కోసం ఎప్పుడైతే పోరాడతావో అప్పుడు మాత్రమే ఆ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలకు పునాదులు వేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల సార్వత్రిక ఎన్నిక, ప్రజా సార్వభౌమాధికారం, మెజారిటీ పాలన, బాధ్యతాయుతమైన రాజకీయ పక్షాల పాత్ర, ప్రాతినిధ్య ప్రభుత్వం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే సార్వత్రిక ఎన్నిక ఏ విధంగా ఉందంటే ప్రజా సార్వభౌమాధికారం జనేచ ప్రకారం, మెజారిటీ పాలన, బాధ్యతాయుతమైన పాలన, మెజారిటీ పాలన అంటే అధిక సంఖ్యాకులు ఎవరైతే ఎన్నుకుంటారో ఆ వ్యక్తి, అంతేకాకుండా అది ఏ విధంగా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న రాజకీయ పార్టీల పక్షాల పాత్ర ఎక్కువగా ఉండటం అనేది. దీని ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది అని నెహ్రూ పేర్కొనటం అనేది జరిగింది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఇంత ఎక్కువగా చూపిన నెహ్రూ రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక ప్రజాస్వామ్యంనే కోరుకున్నాడు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం పట్ల ఎంత ఆసక్తి చూపిండో నెహ్రూ, రాజకీయ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఆర్థిక ప్రజాస్వామ్యమే. అంటే ఎప్పుడైతే ఆర్థిక సమానత్వం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే రాజకీయ ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని చెప్పి నెహ్రూ పేర్కొనటం అనేది జరిగింది. నెహ్రూ ప్రజాస్వామ్యం కోసం కౌటిల్యుడి అర్థశాస్త్రం,
ప్రాచీన రాజనీతి భావాలు, పురాణాలు, ఇతిహాసాలు మున్నగాని కూడా ఉదాహరణ తీసుకోవటం అనేది జరిగింది అన్నట్టు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం కానీ, ప్రాచీన భారత రాజనీతి భావాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ వాటన్నిటిని ఉదాహరణగా తీసుకొని వాటిలో ఉన్న వాటిని వర్తమానంలో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి ఆకర్షించడం అనేది జరిగింది అన్నట్టు. ఇతడు విద్యార్థి దశలోని ఫెవియన్ సామ్యవాద సిద్ధాంతాన్ని అనుసరించడం అనేది జరిగింది. ఇక్కడ బ్రిటిష్ వారి వలసవాద సామ్రాజ్యవాదంపై నెహ్రూ తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వారు అనుసరిస్తున్న వలసవాదము సామ్రాజ్యవాదానికి తిరుగుబాటు చేయాలని ఆలోచించడం అనేది జరిగింది అన్నట్టు. అందువల్లనే 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష స్థానాన్ని వహించి ప్రసంగించటం అనేది జరిగింది. అంటే ఆ లాహోర్ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విధంగా అనడం అనేది జరిగింది. నేను సామ్యవాదిని, గణతంత్రవాదిని కాబట్టి సమాజ స్థాపన అత్యంత ఆవశ్యకము అని అనటం అనేది జరిగింది. అంటే నేను సామ్యవాదిని, గణతంత్రవాదిని, అంటే నేను స్వతంత్రంగా పాలించుకున్న శక్తి నాకు కలిగి ఉంది కాబట్టి నా యొక్క లక్ష్యం సమాజ స్థాపనే ముఖ్యమని భావించటం అనేది జరిగింది. ప్రజాస్వామ్యం నాటి విధానాలను, వాటి తీరుతెన్నుల గురించి నెహ్రూ ఒక్కసారి పేర్కొనటం అనేది జరిగింది. ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజకీయపరమైనది కాదు, లేదా ఆర్థికపరమైనది కాదు, అది మేధస్సుకు సంబంధించినదని అనడం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం రాజకీయాలకు లేదా ఆర్థికపరమైన వాటికి మాత్రమే కాదు, అది మేధస్సుకు సంబంధించినదని చెప్పటం అనేది జరిగింది. రాజకీయాలు ఒక సిద్ధాంతంగా, ఒక ఆదరణగా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుంది. 1955లో జరిగిన చెన్నైలో అవడి సమావేశంలో సామ్యవాద రీతి సమాజ స్థాపన కాంగ్రెస్ అంతిమ ధ్యేయంగా చెప్పటం అనేది జరిగింది. ఈ విధంగా నెహ్రూ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ విధానం. నెహ్రూ అంతర్జాతీయ విధానం. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలోనే అంతర్జాతీయ సమస్యలపై తనదైన శైలిని చూపించటం అనేది జరిగింది. అంతర్జాతీయ శాంతి, ప్రపంచ శాంతి, దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతియుత సహజీవనం, ఐక్యరాజ్య సమితి, అలీన విధానం మొదలైన వాటిని పాటించటంలో ఎంతో కృషి చేశాడు. అంటే ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయకాలంలోనే అంతర్జాతీయ శాంతి గురించి, ప్రపంచ శాంతి గురించి, దేశ సౌభ్రాతత్వం గురించి, శాంతియుత సహజీవనం, ఐక్యరాజ్య సమితి, అలీన విధానం గురించి ఎంతగానో కృషి చేసిన వ్యక్తులు మనకు నెహ్రూ కనిపించటం అనేది జరుగుతుంది. తన జీవితాంతం ఆసియా, ఆఫ్రికా దేశాల ఐక్యతను, రాజకీయ స్వేచ్ఛను కృషి చేయటమే కాకుండా భారతదేశానికి ఒక అంతర్జాతీయ విధానాన్ని రూపొందించాలని, చక్కటి విదేశాంగ విధానాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. అంటే ఇతడు భారతదేశానికి ఒక మంచి అంతర్జాతీయ విధానాన్ని తీసుకురావటంలో ఎంతో కృషి చేసిన వ్యక్తులు మనకు నెహ్రూ కనిపించడం అనేది జరిగింది. అంతర్జాతీయ సంబంధాల్లో స్వయం నిర్ణయాధికారం భావనలో కూడా నెహ్రూ దృఢ విశ్వాసం ఉంది. అంతర్జాతీయ సంబంధాల్లో స్వయం నిర్ణయాధికారం అంటే స్వయం నిర్ణయం 1927 ఫిబ్రవరి 10వ తేదీన బ్రసెల్స్లోని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ కాంగ్రెస్లో ప్రసంగిస్తూ భారతదేశానికి సమస్య కేవలం ఒక జాతీయ సమస్య కాదు, అనేక ఇతర దేశాలతో కూడిన సంబంధాలను కూడా
పేర్కొనటం అనేది జరిగింది. ఐక్యరాజ్య సమితిపై పండిట్ జవహర్లాల్ నెహ్రూ అచంచల విశ్వాసం. ఐక్యరాజ్య సమితి పైన భారతదేశం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా దీనివల్లనే ఐక్యరాజ్య సమితి ఏర్పడిందని భారతదేశం భావించటం అనేది జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా ఘర్షణలకు తావులేని విధానాలను రూపొందించడంలో నెహ్రూ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే అంతర్జాతీయ విధానంలో ఘర్షణలకు తావులేని అంటే యుద్ధాలకు తావులేని విధానాన్ని ఏర్పాటు చేయాలని భావించటం అనేది జరిగింది. ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి మన ముందు యొక్క లక్ష్యం. వేగవంతంగా ప్రపంచాన్ని ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే అన్ని దేశాల్లోని శాంతి సహజీవనం నెలకొనాలని సూచించాడు. అంతర్జాతీయ మార్కెట్లు ఎగుమతులు దిగుమతులతో పోటీ పడే విధానం ఎప్పుడు మనం ఇంతగా ఇతర దేశాలతో ఎంత త్వరగా సత్సంబంధాలు పెట్టుకుంటామో అంత త్వరగా ప్రపంచ దేశాల సరసన మనం ఉండడం అనేది జరుగుతుందని నెహ్రూ భావించటం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రపంచ మార్కెట్లు ఏవైతే ఉంటాయో ఎగుమతులు దిగుమతుల విధానంలో పోటీ పడుతున్న విధానంలో భారతదేశం కూడా ఎంత త్వరగా పెట్టుబడులు పెట్టుకుంటే అంత త్వరగా ప్రపంచ దేశాల సరసన మనం ఉండడం అనేది వెలగవచ్చు అని చెప్పి పేర్కొనటం అనేది జరిగింది. నెహ్రూ అంతర్జాతీయ విధానాలతో భావాలతో నాజర్ను కూడా మూడవ ప్రపంచ దేశాల నాయకునిగా చేయడం అంటే నాజర్ను కూడా ఈజిప్టు దేశస్థుడైన నాజర్ను కూడా ఈ భావాలకు ప్రభావితం చేయడం అనేది జరిగింది. నెహ్రూ అంతర్జాతీయ విధానంలో ప్రధానంగా 2 అంశాలను కనిపిస్తాయి. ఒకటి అలీన విధానం, రెండవది వచ్చేసి పంచశీల. మనం మొదటిది అలీన విధానం గురించి చెప్పుకుందాం. అలీన విధానం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొన్నది. అంటే భారతదేశానికి 1945లో స్వాతంత్రం రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత ప్రపంచంలో 2 ప్రపంచాలుగా చీలిపోవడం అనేది జరిగింది. అంటే అమెరికా రష్యా. మనకి ఏదైతే జర్మనీ దేశం బెర్లిన్ ఏదైతే ఉందో ఆ బెర్లిన్ మధ్య గోడ కట్టడం అనేది జరిగింది. పశ్చిమ దేశాలు తూర్పు దేశాలుగా మారడం అనేది. పశ్చిమ దేశాలు వచ్చేసి మనకు ఈ ప్రజాస్వామ్య దేశాలు కాక తూర్పు దేశాలు వచ్చేసి మనకు కమ్యూనిస్టు దేశాలుగా మారడం అనేది జరిగింది. ఈ 2 దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో మళ్ళా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది జరిగింది. అలాంటి చోటు చేసుకున్న పరిస్థితిలో కూడా భారతదేశాన్ని అంటే అప్పుడే ఆవిర్భవించిన రాజ్యాలు ఏవైతేనో 3వ ప్రపంచ రాజ్యాలన్నీ ఏవైతేనో తమకంటూ ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నెహ్రూ ఒక మంచి ఉన్నతమైన ఆదర్శవంతమైన తనకంటూ ఒక ఔన్నత్యాన్ని చాటుకోవడం కోసము ఒక స్థిరమైన విధానాన్ని ఒక తటస్థ విధానాన్ని అనుసరించటం అనేది జరిగింది. అదే మనకు అలీన విధానం. అలీన విధానం అంటే స్థిరత్వంగా ఉండడము అని అర్థం. కానీ దీనిపైన అనేక మంది విమర్శలు చేయడం అనేది జరిగింది. అమెరికా తత్వవేత్త అయిన డల్లాస్ అనే వ్యక్తి విదేశాంగ మంత్రి ఏమన్నాడంటే భారతదేశం అనుసరిస్తున్న విధానము గోడ మీది పిల్లిలాగా ఉంది అని చెప్పి ఏది నలుపు ఏది తెలుపు అనే విధానాన్ని గ్రహించటం లేదు అని చెప్పి విమర్శించినప్పుడు కూడా ఇక్కడ నెహ్రూ తన యొక్క ప్రధాన శైలిని అనుసరించి ఇక్కడ మనకు అలీన విధానాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఇక్కడ ఈ 2 కూటాల్లో రష్యా కూటంలో కానీ అమెరికా కూటంలో కానీ అంటే చేరకుండా అంటే అమెరికానేమో నాటోను కూటంలో చేరమని అమెరికా కోరగా రష్యా వార్సా కూటంలో చేరమని రష్యా కోరగా ఈ రెండింటిని ఆలోచించి
తనదైన శైలిని, నూతన విధానాన్ని రూపకల్పన చేశాడు నెహ్రూ. అంటే దేంట్లో చేరకుండా తనదైన శైలిని ఏర్పాటు చేయడంలో నెహ్రూ కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. నెహ్రూ కృషి ఫలితమే అలీన విధానం ఏర్పాటు కావడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే శాశ్వతత్వం వహించడము. ఏ రాజకూటంలో చేరకుండా అన్ని దేశాల స్నేహ సంబంధాలు వాచించటం అలీన దేశం యొక్క ముఖ్యం. అంటే ఏ దేశ కూటంలో, ఇక్కడ వార్సా కూటంలో చేరకుండా, ఇక్కడ నాటో కూటంలో చేరకుండా అన్ని దేశాల యొక్క స్నేహ సంబంధాలు ఇక్కడ అవసరం అని భావించటం అనేది జరిగింది అలీన విధానం. ఈ విధంగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో తృతీయ ప్రపంచ దేశాలకు ఏ కూటమిలో చేరకుండా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అంటే ఈ మూడో ప్రపంచ రాజ్యాలు ఏ దేశాలలో చేరకుండా తృతీయ ప్రపంచ రాజ్యాలకు ఒక కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. దీంట్లో మొదటగా నెహ్రూ అలీన విధానాన్ని రూపకల్పన చేసింది, కీలకమైన పాత్ర పోషించింది ఎవరంటే నెహ్రూ, మార్షల్ టీటో నాజర్. ఈ విధంగా ముగ్గురు కలిసి అలీన విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ కూడా 119 దేశాలు ఈ సమితిలో, అలీన విధాన సమితిలో చేరడం అనేది జరిగింది. ప్రపంచ దేశాల్లో రెండవ స్థాయిలో ఉందంటే, ప్రపంచ దేశంలో అలీన విధానం రెండవ స్థాయిలో ఉందంటే ఆనాడు నెహ్రూ పోషించిన పాత్ర ఎనలేని పాత్ర పోషించడం అనేది జరిగింది. అలీన దేశాలు ఐక్యరాజ్య సమితిని శాసించే స్థాయికి ఎదగడం అనేది జరిగింది. అలీన దేశాలన్నీ ఐక్యరాజ్య సమితిని శాసించే స్థాయికి ఎదగడం అనేది జరిగింది. ప్రపంచంలో నేడు ఐక్యరాజ్య సమితిలోని 2/3 వంతు సభ్యులు అలీన దేశాలకు సంబంధించిన సభ్యులే ఉండడం అనేది జరిగింది. దీన్ని బట్టి అంతర్జాతీయ సమాజంలో తృతీయ ప్రపంచ దేశాల పాత్ర ఏంటో ఇక్కడ అర్థం కావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పంచశీల. నెహ్రూ అంతర్జాతీయ శాంతిలో ఒక భాగమే పంచశీల. నెహ్రూ అంతర్జాతీయ విధానంలో ప్రపంచ శాంతి భాగాల్లో ఇది పంచశీల అనేది ఒక భాగమే. ఇది 1954లో చైనా ప్రధాని చౌవెన్ లైతో కలిసి చేసిన అంతర్జాతీయ సూత్రాలు పంచశీల అని చెప్పడం అని జరిగింది. దీంట్లో ఇవి ఏంటంటే రాజ్యాలు పరస్పర ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించడం. అంటే రాజ్యాలు ఏ రాజ్యానికి ఆ రాజ్యాన్ని సమగ్రంగా ఉంటూ దేశ సమగ్రతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటూ వేటికవే సౌభ్రాతత్వాన్ని గౌరవించుకోవటం అనేది జరగాలని చెప్పడం అనేది జరిగింది. ఇతర దేశాలపై దురాక్రమణ చేయకూడదు. అంటే ఏ దేశము కూడా ఇతర దేశాల్లో దురాక్రమణ చేయకూడదు అని చెప్పి దీంట్లో ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. మరొక విషయం ఏంటంటే ఒకరి అంతరంగిక విషయాలపై మరొకరు జోక్యం చేసుకోకూడదు. ఒక దేశ అంతరంగిక విషయంలో మరొక దేశము జోక్యం చేసుకోకూడదు. అంటే జోక్యం చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మళ్ళీ యుద్ధానికి తావు తీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఒక దేశం అంతరంగిక విషయంలో మరొక దేశము జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి పరస్పరం శ్రేయస్సు, సమానత్వం ప్రాతిపదికనే స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. పరస్పరం అంటే అందరి యొక్క శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, ప్రపంచ శ్రేయస్సు, సమానత్వం ప్రాతిపదికనే అంటే ఇక్కడ ఎగుమతులపైన దిగుమతులపైన కానీ స్నేహ సంబంధాలు కానీ ఏవైనా కానీ ఏ విధంగా సమానత ప్రాతిపదికపైనే, అంటే ఎవరు ఎక్కువ కాకుండా ఎవరు తక్కువ కాకుండా అందరూ స్నేహ సంబంధాలు సమానత్వంతోనే ఏర్పరచుకోవాలని చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా
ప్రపంచ శాంతియుత సహజీవనం, ఆర్థిక రంగంలోని పరస్పర సహకారం. అంటే ప్రపంచంలోని అందరూ శాంతియుత సహకార జీవనం అనుసరించాలి. అంతేకాకుండా ఆర్థిక రంగంలోని పరస్పర సహకారం, ఆర్థిక రంగంలో కూడా ఎగుమతుల దిగుమతుల విషయంలో కూడా పరస్పర సహకారం అనేది అవసరము అని చెప్పి ఈ 5 పంచశీలను ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. భారత రాజ్యాంగం రూపొందించుకున్న క్రమంలోనే ఆలోచించటం అనేది జరిగింది. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి విదేశాంగ విధానాన్ని సిద్ధించడంలో ఎక్కువగా ప్రోత్సహించడం అనేది జరిగింది. ముగింపు. నవభారత నిర్మాతగా, ప్రపంచ శాంతి, విశ్వమానవ సౌభ్రాతత్వానికి నిరంతరం సేవలు చేసిన గొప్ప వ్యక్తిగా జాతి గర్వించదగ్గ పాత్రను పోషించటం అనేది జరిగింది. అంటే నవభారత నిర్మాతగా ప్రపంచ శాంతికి, విశ్వమానవ సౌభ్రాతత్వానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి మనకు నెహ్రూ కనిపించడం అనేది జరిగింది. స్వతంత్ర భారతావనిలోని పోషించిన మహనీయుడు. భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ శాసనం అనే చట్టసమ్మతమైన సభ ఉండాలనే భావనను ప్రచారం చేయడంలో నెహ్రూ చొరవ తీసుకున్నాడు. అంటే రాజ్యాంగ సభకు చట్టసమ్మతమైన సభ ఉండాలని భావన ఎక్కువగా చేయడం అనేది జరిగింది. భారతదేశానికి 1942 ఆగస్టు 14న అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే నెహ్రూ ప్రపంచం నిద్రావస్థలో ఉన్న అర్ధరాత్రి సమయంలో భారతదేశం మేలుకొన్నది అని ఆయన యావత్ భారతదేశానికి స్ఫూర్తి ప్రదాతగా కనిపిస్తాడు. అంటే భారతదేశానికి 1946 ఆగస్టు 14న స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం అర్ధరాత్రి నిద్రావస్థలో ఉన్నప్పుడు కూకంగా మేలుకొని ఉంటుంది. యావత్ ప్రపంచానికి ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది అన్నట్టు. ప్రధానమంత్రిగా నెహ్రూ ఒక ప్రసంగంలో భవిష్యత్తులో దృష్టి సారిస్తే యుద్ధం వంటిది లేకుండా అన్నీ సవ్యంగా జరిగితే భారతదేశానికి 4వ అగ్రరాజ్యంగా వెలుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అంటే భారతదేశం భవిష్యత్తులో యుద్ధం అనేది రాకపోతే లేకుంటే ప్రపంచంలో 4వ అగ్రరాజ్యంగా వెలుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. బలహీన వర్గాల నుంచి మాట్లాడుతూ ప్రతి కంటి నుంచి కన్నీటిని తుడవడమే నా యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పాను. అంటే బలహీన వర్గాలు ఏవైతే వేటి నుంచి అయితే బాధపడుతున్నారో వాటి నుంచి నేను వాళ్ళ యొక్క కన్నీటి తుడవడమే నా యొక్క లక్ష్యం అని పేర్కొనడం అనేది జరిగింది. భారతదేశం శాస్త్రీయ సాంకేతిక రంగంలో ముందుకు సాగాలంటే శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని నెహ్రూ పేర్కొనడం అనేది జరిగింది. మోతీలాల్ నెహ్రూ కుమారుడిగా జన్మించి నెహ్రూ తనదైన శైలిని, రాజకీయాలను గాంధీజీ సన్నిహితుడిగా, సుభాష్ చంద్రబోస్ మిత్రునిగా, రాజేంద్ర ప్రసాద్ ఆప్తుడిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ ప్రత్యర్థిగా 45 సంవత్సరాలు అలుపెరగని దేశ సేవ చేసి తన జన్మను సార్థకత చేసుకోవటం అనేది జరిగింది. ఆ మహనీయుడి కుటుంబమే ఈనాటికి భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయంటే మన దేశం, మన జాతి నెహ్రూ ఎంతగా ప్రభావితం చేశాడో తెలియడం అనేది జరుగుతుంది. ఇంతటితో సమాప్తం. రేపు మరి ఒక కొత్త టాపిక్తో కలుద్దాం.